సూర్యవంశపు రాజులు. సూర్యవంశం త్రేతాయుగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజవంశం. ఈ వంశపు రాజులు ధర్మపరాయణులు, పరాక్రమశాలులు, లోకక్షేమాన్ని కోరేవారు. వారి వంశపు గురువు వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశపు గొప్పదనాన్ని ఇలా వివరించారు. ఈ వంశం లోకక్షేమం కోసం రాజ్యమేలే వంశం. భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చాడు. హరిశ్చంద్రుడు సత్యాన్ని నిలబెట్టుకున్నాడు. రఘుమహారాజు వీరత్వానికి మారుపేరు. దిలీపుడు ధర్మపరాయణుడు. ఈ వంశం నుండి భవిష్యత్తులో ఒక మహానుభావుడు జన్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాడు. అయితే ఆ వంశాన్ని నడిపిస్తున్న రాజు దశరథ మహారాజు. ఆయన ఎంత గొప్పవాడైనను ఒక తీరని కోరికతో బాధపడుతున్నాడు. తాను సర్వసంపన్నుడైనప్పటికీ ఆయనకు సంతానం కలుగలేదు. ధర్మాన్ని పాటించే రాజు అయినా, ఆడని మాట తప్పనివాడైనా, రాజ్యానికి ఉత్తమ వారసుడు లేని బాధ ఆయనను తీరని శోకానికి గురిచేస్తున్నది. ఈ విచారం నడుమ ఆయన ఎప్పటి నుంచో ఒక గొప్ప పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శాస్త్రంలో ప్రతి సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది. అయితే పరిస్థితులు అనుకూలించే వరకు కొన్నిసార్లు ఎదురుచూడాల్సి వస్తూ ఉంటుంది. నిరాశ చెందకుండా ఓర్పుతో సరైన అవకాశం లేదా పరిహారం దొరికే వరకు ఎదురు చూడటం తప్పు కాదు. చివరికి ఫలితం అమూల్యమైన రత్నంలా మన దరి చేరుతుంది. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి కిరణ్మయి పేరి.